మొదటి జాము ఏది అంటే సంఘము ప్రారంభించబడినప్పుడు ఎలాగుండేదంటే సంఘము దేవునితో సంఘంతో దేవుడు ఇద్దరు కలిసి ఉండేవారు. ఆ సంఘము రోజు రోజు కూడా విస్తరిస్తూ వచ్చాది. దేవుని వాక్యం సెలవిస్తారు. పేతురు గారు ఒక ప్రసంగం చేస్తే 3000 మంది మార్చబడ్డారు. పేతురు గారు శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళితే కుంటివాడు బాగుపడ్డం చూసి 5000 మంది మార్చబడ్డారు. సంఘం విస్తరిస్తూ వచ్చాది. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ కొంతమంది వారి స్థిరాస్తులను అమ్మి అపోస్తలులకు ఇచ్చి సువార్త చెప్పమని చెప్పారు. వారి స్థిరాస్తులు వారి పొలాలు ఇండ్లు అన్నీ అమ్మి సొమ్ము తెచ్చి అపోస్తలులకు ఇచ్చి మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించండి అని చెప్పారు. ప్రియులారా, ఆ రోజున ధనానికి అంత విలువ లేదు సంఘంలో. ఆ రోజున ధనానికి సంఘంలో అంత విలువ లేదు. ధనానికి అంత విలువ లేదు. నన్ను బాగా గమనించాల్సింది, ఈ రోజున ధనం అంటే చాలా సంఘం లెక్కొచ్చి కూర్చోంది. ధనం ఈ రోజున సంఘం లెక్కొచ్చి కూర్చోంది. దేవుడు ప్రక్కకెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ ప్రక్కకెళ్ళిపోయాది. చాలామంది మనం గమనించినట్లయితే చాలామంది ఇటువంటి పెద్ద పెద్ద వేదికల మీద నిలబడి ఈ రీతిగా అంటారు, మీరు ఒక ఇంటికి 5000 ఇవ్వాలి, ఇంట్లో ఒక్కొక్క మనిషి 1000 రూపాయలు ఇవ్వాలి, ఇవ్వకపోతే నేను తిరిగి ఊరికి రాను అని చెప్తాడు. ఆయన ఏదో ఆ ఇంటి అల్లుడిలాగా మీరు ఇది ఇవ్వకపోతే నేను రాను అన్నట్టు డిమాండ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అంటారు, ఇన్ని వేలిస్తే మీకోసం ప్రార్థన చేస్తాం, మా అయ్యగారు మీతో మాట్లాడాలి, మీతో ప్రార్థించాలంటే కనీసం 10,000 ఇవ్వాలి అనని. కొంతమంది అంటారు, మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు దైవ సేవకుడు చేయాలి అంటే ఈ వైపుకు రండి, ఈ వైపుకు వచ్చి 10,000 రూపాయలు ఇస్తే అయ్యగారు మీ నెత్తిన చేయి పెట్టి ప్రార్థన చేస్తారని. ఆ రోజున సంఘంలో డబ్బు విలువ లేదు. డబ్బు అపోస్తలుల పాదాల దగ్గర ఉంది. ఆ రోజున అభిషేకం దైవ సేవకుల మీద ఉంది. అభిషేకం వారి మీద ఉన్న కారణాన వారు నడుస్తూ వెళుతుంటే వారి నీడపడ్డ అనేక మంది రోగులు స్వస్థపరచబడుతూ వచ్చారు. ఈ రోజున అభిషేకం రోడ్డు మీద ఉంది. ధనము సంఘంలోకి వెళ్ళిపోయాది. దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని చెప్పాడు. దాన్ని అందు విశ్వాసం ఉంచిన వారు భ్రష్టులైపోయారు, ఒకరినొకరు చంపుకొన్నారని బైబిల్ సెలవిస్తుంది. సంఘమా, ఈరోజు కావాల్సింది మనకు దేవుని వాక్యం, దేవుని ఆత్మ నా ఇంట ఉండాలి, నీ ఇంట ఉండాలి. ధనం కోసం ఆశపడకూడదు. చాలామంది ధనం కోసం ఆశపడి భ్రష్టులైపోతూ ఉన్నారు. ఎంతోమంది పెద్ద పెద్ద భక్తులు, కొంతమందిని మనం చూస్తాం, 60 ఎకరాల పొలాలు కొన్నారు, 80 ఎకరాల పొలాలు కొన్నారు, ఎక్కడో చూసిన పొలాలు కొన్నారు. కొంతమంది దైవ సేవకులు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది దైవ సేవకులు వడ్డీలకు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారేమో. దయచేసి గమనించాల్సింది, పోతాం, అనవసరంగా పోతాం. ఎన్నో గంభీరమైన ప్రసంగాలు చేసి వడ్డీలకిచ్చి లంచాలు తీసుకొని ఆడబిడ్డకు మగబిడ్డకు పెళ్లి చేయరా అంటే వాళ్ళ దగ్గర కట్నాలు మాట్లాడి నువ్వు ఒక 2%, నువ్వు ఒక 2% అని చెప్పి వీడు పరలోకంలో పర్సెంట్ లేకుండా పోతాడు. దయచేసి గమనించాల్సింది, ఇటువంటి దరిద్రపు గొట్టు కల్చర్ సంఘంలోకి రాకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ దినమున అపోస్తలుల పాదాల దగ్గర డబ్బు ఉంది.
వారి శిరస్సు మీద అభిషేకం ఉంది. అందుకే సంఘంలో ప్రజలు విస్తరిస్తూ వచ్చారు. ఈ రోజున దైవ సేవకులు మాట్లాడితే అంటారు, వీణ్ణి నేను రక్షించాను, వీనికి నేనే బాప్తిస్మం ఇచ్చాను, వీణ్ణి అక్కడ ఇక్కడ తిప్పి సాక్ష్యాలు కూడా చెప్పించాను, ఇప్పుడు వీడు నా సంఘంలో నుండి 20 మందిని లాక్కొని వెళ్ళిపోయినాడు అంటాడు. సంఘం చీలికలు జరుగుతూ ఉన్నాయి. సంఘంలో చేర్చడం లేదు, చీలికలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు చేర్చువాడు, చీల్చేవాడు కాదు. ఎందుకు చీల్చబడుతున్నాయి అంటే అక్కడ ప్రాధాన్యత ధనానికి ఉంది, దేవునికి లేదు. నా మాటలు అర్థమవుతుంటే ఓసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. అందరూ చెప్పాలి హల్లెలూయా. ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ప్రతి వారు కూడా యూట్యూబ్లో అంటూ ఉంటారు, మీరు ఈ పని కొరకు మీరు డబ్బు ఇస్తే, ఇది ఈ ఆడిటోరియం కడుతున్నాం, ఈ స్టేడియం కడుతున్నాం, దీనికి మీరు డబ్బు ఇస్తే దేవుడు మీ ఇంటిని కడతాడు అని అంటారు. ఆడిటోరియం కట్టడానికి ఆడబిడ్డలు వెంటనే రియాక్ట్ అయిపోయి మొగుడికి తెలియకుండా ఫోన్పేలో కొడేస్తారు. దయచేసి గమనించాల్సింది, తిక్క మనుషులు కొడేస్తారు. వాడు మొగుడు ఓ రోజు అడుగుతాడు, ఏమే 50,000 నీ దగ్గరికి ఇచ్చినా ఏమైందని. నా దగ్గరికి ఎందుకు ఇచ్చినారండి, మీరు ఎక్కడో పెట్టి మర్చిపోయినారు చూడండి. కేసు రివర్స్ అవుతుంది, వాని మీదకి చెప్తారు. దయచేసి గమనించాలి, యూట్యూబ్లో చాలామంది ఈ పనులు చేస్తూ ఉంటారు. అంటారు, మీరు దేవుని ఇంటిని కడితే దేవుడు మీ ఇంటిని కడతాడు అంటాడు. ఏం ప్రభుల వారు తాపీ మేస్త్రినా మీ ఇంటికి వచ్చి కట్టేదానికి? మీరు 10,000 రూపాయలు పంపించినారు, ఆడు చెప్పినాడు మీ ఇంటిని కడతాడని. రేపు పొద్దున్నే మీ ఇంటి దగ్గరకు వచ్చి, అమ్మ మేరీ ఎక్కడే మీ ఇల్లు, నేను కడతానంటాడా? లేక యోసేపు ఎక్కడరా మీ కొంప, నేను కడతానంటాడా? మాయ మాటలు ఇవన్నీ కూడా. నిజంగా సేవ చేసే దైవ సేవకులు డబ్బు గురించి మాట్లాడే ప్రసక్తి ఉండదు. ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారు. మేమెందుకు మాట్లాడతామో తెలుసా? మేము చేసే ఈ పరిచర్య ఏదో పొలాలు కొనాలని, లేకపోతే భవనాలు కట్టాలని, ఆస్తులు పెంచుకోవాలని కాదు. ఈ కూడిక తరువాత మాకు విజయవాడలో పెద్ద సభలు ఉన్నాయి. ఆ సభలకు మీరు ఆర్థిక సహాయం చేస్తే, మాతో పాటు మీరు అందులో పాలు పంపులు పొందితే, విజయవాడలో కూడా కొంతమందిని మనం బలవంతం చేసి పరలోకం వైపు తిప్పుదాము అని మాకంతే. దేవుడు మా సంఘాలు మమ్మల్ని పోషిస్తూ ఉన్నాయి. మేము ఎవరి యొద్ద చేతులు చాపాల్సిన పని లేదు, ఎవరిని అడగాల్సిన పని లేదు. మీరు ఏదైనా ఇస్తే మీ తరఫున అక్కడ పని చేస్తామని మేము అలాగే చెప్తాం, మంచిదే. కానీ ఎంతమంది ఇస్తారు, ఎవరు ఇస్తారో ఏమో తెలియదు. అయినా దేవుడు మా దైవ సేవకుల హృదయాల్లో పెట్టిన భారమును బట్టి వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. మీకు ఈ మాటలు అర్థమవుతుంటే ఓసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం. ఇమ్మానుయేలు పరిచర్యలు డబ్బు మీద ఆధారపడి దేవుని పరిచర్య చేయలేదు. ఇమ్మానుయేలు పరిచర్యలు వారి హృదయాలలో దేవుడు పెట్టిన భారమును బట్టి అనేక ఆత్మల్ని ప్రభు కొరకు నడిపించాలి, సిద్ధపరచాలి అనే భారంతోనే పని చేస్తూ ఉన్నాం. మేము పుచ్చుకొని వారుగా కాదు, ఇచ్చువారినిగానే దేవుడు చేశాడు. దేవుని అద్భుతమైన కనికరాన్ని బట్టి ఎక్కడా ఏ రోజు చేతులు చాపి యాచించిన పరిస్థితి దేవుడు మాకు ఇవ్వలేదు. మా దైవ సేవకులకి, మా దైవ సేవకురాళ్ళకి దేవుడు అంత కనికరం చూపెట్టాడు. దయచేసి వినాలి, నేను డబ్బు వైపు వెళ్ళాను. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. ఈ రోజున సంఘంలో వాక్యము పరిశుద్ధాత్మ పని చేయకపోవటానికి గల కారణం ధనమందలికి వచ్చేసారు. రియల్ ఎస్టేట్ చేసేవారు, ఎంతోమంది వడ్డీలకు ఇచ్చేవారు, ఎంతోమంది
ఏవేవో వ్యాపారాలు ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. దయచేసి అటువంటి వారికి నా మనవి, అలాగ మీరుంటే నరకానికి ఖచ్చితంగా వెళ్తారు. వాటిని బయటికి నెట్టండి. వాక్యాన్ని, పరిశుద్ధాత్మని మన దగ్గరికి తీసుకురండి. అవి రెండు మీ చేతుల్ని పట్టి ఆ నాశనం అయిపోయే పట్టణంలో నుండి బయటికి నడిపిస్తాయి. నరకం నుండి మనల్ని బయటికి నడిపించగలిగింది వ్యక్తి కాదు, వాక్యం. వ్యక్తి కాదు, పరిశుద్ధాత్మ. ఇద్దరు మనం కలిగి ఉండాలి. నేను కలిగి ఉండాలి, మీరు కలిగి ఉండాలి. మీరే సంఘానికి వెళ్ళినా ఈ ఇద్దరిని మీరు కలిగి ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. చెప్తున్నారు వాళ్ళిద్దరూ, వెళ్ళండి, పరిగెత్తుకుంటూ వెళ్ళండి, వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పారు. దేవదూతలు వారి చేతులు పట్టుకొని లోతు భార్య లోతు పిల్లల చేతులు పట్టుకొని పట్టణం అవతలికి నడిపించారు. అది మొదటి జాము. అనగా మొదటి సంఘం దేవునితో, సంఘము దేవునితో, దేవుడు సంఘంతో కలిసి జీవించారు. దేవదూతలు ఎలాగా లోతు భార్య పిల్లల్ని పట్టుకొని నాశనము నుండి బయటికి నడిపించారో ఆ రీతిగా ఆ రోజున జరిగిన సమాచారం ఏమిటి అంటే, సంఘంలో ఎవరు డబ్బు తెచ్చినా అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవారు. అది ఎంతుంది అని అడిగేవారు కాదు, ఎంత ఇచ్చావు అని కూడా అడిగేవారు కాదు. దాన్ని దేవుని పరిచర్య కొరకు వారు చక్కగా ఉపయోగించేవారు. జరిగిన సమాచారం మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. అక్కడ అననీయ సపీరా అనే భార్య భర్తలిద్దరూ అక్కడికి వచ్చి అంటున్నారు, పేతురు గారు, మీరు చేస్తున్న పరిచర్య చాలా గొప్పగా ఉంది. మీరు చెప్తున్న మాటలు వింటుంటే అసలు ఎందుకు ఈ పొలాలు, ఎందుకు ఈ భవనాలు, మాకు అవసరం లేదనుకుంటున్నాం. మా చరస్థిరాస్తులు అమ్మి మీకు ఇస్తాం. మాలాగా అనేకులకి సువార్త చెప్పమని చెప్పారు. పేతురు గారు అడగలేదు. వారే మనస్ఫూర్తిగా మాటలు చెప్పి వారి పొలము, ఇల్లు ఏమేమి ఉన్నాయో అమ్మేశారు. అమ్మేసి సొమ్ము తీసుకొని భార్య భర్త ఇద్దరు ఇంట్లో కూర్చుంటే వారు అనుకున్న దానికంటే ఎక్కువగా కనిపించేది సొమ్ము. ఆ భార్య భర్త ఇద్దరు అనుకుంటున్నారు, ఇంత సొమ్ము ఇస్తే వెనకటికి మనకేమైనా కావాలి కదా అని. ఆ ఇద్దరు మాట్లాడుకొని కొంత దాచుకొని కొంత తీసుకొని, అననీయ, నేను ముందు వెళ్తాను, దీన్ని ఎక్కడైనా జాగ్రత్తగా దాచి తర్వాత నీవు రమ్మని చెప్పాడు. దేవుడు మనమిచ్చే డబ్బు కొరకు కకృతి పడేవాడు కాదు. దేవునికి కావాల్సింది నీవు, దేవునికి కావాల్సింది నీవిచ్చే డబ్బు కాదు. చాలామంది చెప్తారు, ఈ కూటాలకు మేము 1,00,000 ఇచ్చామని. నీ 1,00,000 ఆయనకు అవసరం లేదు, నీవే ఆయనకు అవసరం. హల్లెలూయా. మేము చెప్పే బోధ అదే, మీరే ఆయనకు అవసరం. ఈ కూడికల కొరకు మేము 2,00,000 ఇచ్చాం, మాకు అనవసరం, మీరు నా దేవునికి చాలా అవసరం. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని వాక్యం సెలవిస్తుంది. దాచుకొని వెళ్ళాడు. అననీయ సొమ్మును తల మీద పెట్టుకొని వెళ్ళాడో, సంకలో పెట్టుకొని వెళ్ళాడో తెలియదు. పేతురు గారు చూశారు, పెద్ద సంఘం అది. అంత పెద్ద సంఘంలో ఆ గడప దగ్గర ఎవరో నిలబడ్డ వ్యక్తిని గమనించాడు. అననీయ, అయ్యా నేనే, నీ పొలమును ఎంతకు అమ్మావు అంటే ఇంతకే అమ్మాను అని చెప్పాడు. ఇంతే కాదు, కొంత ఇంకా అక్కడ ఉంది, ఇంతకే అన్నాడు. అప్పుడు పేతురు గారు ఒక మాట అన్నాడు, ఆ పొలం అమ్మినప్పుడు ఆ సొమ్ము నీదే కదా, దేవునికి పరిశుద్ధాత్మకు అబద్ధము చెప్పుటకు నీ హృదయమును ఎవడు ప్రేరేపించాడు అని మాట ముగించక మునిపే సొమ్ముతో పాటు గడపలో పడి చనిపోయాడు అననీయ.
ఆ రోజున సంఘంలో ప్రియులరా అబద్ధము రావటానికి వీలు లేదు. సంఘము అంత పరిశుద్ధంగా ఉంది. ఎందుకో తెలుసా? సంఘము దేవుడు, దేవుడు సంఘము ఇద్దరు కలిసి ఉన్నారు. ఇది మొదటి జాబ్. దయచేసి గమనించాల్సింది మొదటి జాబ్. సంఘము దేవుడు, దేవుడు సంఘం కలిసి ఉన్నారు. సంఘంలోకి చిన్న అబద్ధము కూడా రానివ్వలేదు దేవుడు. చిన్న పొరపాటు కూడా రానివ్వలేదు దేవుడు. దయచేసి గమనించాలి. ఈరోజు చూడండి ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉంటామో. ప్రసంగంలో అబద్ధం, ప్రార్థనలో అబద్ధం. ప్రార్థన కూడా చాలా విచిత్రంగా చేస్తూ ఉంటారు. ఎవరినన్నా ఒక ఆమెను ప్రార్థన చేయమంటే ఆమె ఎత్తుకుంటుంది కదా, ఏమంటుంది తెలుసా? ప్రభువా, మే మాసం 5వ తారీఖు 2025 సంవత్సరం రాత్రి 9 గంటలప్పుడు ప్రభా నీ సన్నిధానంలో మేము కూడుకున్నాం. నాయనా 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 స్తోత్రం స్తోత్రం అని. ప్రభులు వారికి తేదీ తెలియదా? పిచ్చి మగందానా? ప్రభులు వారికి సంవత్సరం తెలియదా? మళ్ళా అంటది 9 గంటలప్పుడు అని. ప్రభుకి టైం తెలియదా? ఎక్కడి పిచ్చోళ్ళే మీరు. మిమ్మల్ని అందరినీ గల్లుకేస్తే తప్పేమీ లేదు. మైకు దొరికితే చాలు ప్రభుకి టయాలు చెప్తారు, ప్రభుకి వారాలు చెప్తారు. ఈరోజు బేస్తవారం ప్రభువా అంటారు. మగవాళ్ళు కూడా చెప్తారు. మగవాళ్ళు ఏం చెప్తారో తెలుసా? పొరపాటున ఆ సేవకుడి కోసం ప్రార్థన చేయరా తండ్రి అంటే, ప్రభువా నీ దాసుని నోటికి నువ్వు బోరగా ఉండమంటాడు. బోర అంటే ఏమి తెలిసినారు? ఒక రేకు బోర ఇట్లా ఉంటుంది, గొట్టం కట్టి ఉంటారు చూడు పైన, చర్చిల మీద గొట్టం, దాన్ని బోర అంటారు. అంటే సేవకుని నోటికి బోర పెడితే ఎట్రా మాట్లాడి సచ్చేదే? ఏం ప్రార్థనరా? దయచేసి గమనించ. ప్రభువా నీ దాసుని మీద 7 అంతల ఆత్మ కుమ్మరించని. ఈయనకి ఒక ఆత్మకే గతి లేదు. వీడు ప్రార్థన చేసే వానికి మీదకి 7 అంతల ఆత్మ వస్తుందా? దరిద్రపు ఆత్మ తగులుకుంటుంది వానికి. 7 అంతల ఆత్మ కుమ్మరించమంటాడు. అసలు ఈయనకి లేదు ఆత్మ. ఏం ప్రార్థనరా? ఎందుకు ఇవన్నీ అని అంటే దయచేసి వినాలి, దయచేసి వినాలి. దేవుడు లేడు సంఘంలో, దేవుని వాక్యం లేదు సంఘంలో, పరిశుద్ధాత్మ లేదు. అందుకు విచ్చలవిడి మాటలు, ఏమీ అర్థం కాని మాటలు, ఇష్టానుసారమైన సంభాషణ. పాటలు పాడనరా అంటే డ్యాన్సులు వేస్తారా రే? తపలాలు గీపలాలు కొట్టి డ్యాన్సులు, సినిమా డ్యాన్సులు వేస్తారా? పోతారా రే? ధారాళంగా వెళ్ళిపోతారు నరకానికి. ఆడుంటుంది డిస్కో డ్యాన్స్. అమ్మ అబ్బా నాయనా అని ఆడేయాల్సి వస్తుంది డ్యాన్స్. అది ఎన్నే ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నారు. చాలా చర్చిల్లో చూడండి పాడబడరు, మర్యాదగా అంటే పాడరే. ఓ డ్యాన్సులు, పెండ్లాం మీద భుజాల మీద చేతులు వేసుకొని పెండ్లాన్ని డ్యూయట్లు పాడుకుంటా పోతారా బాబా. అడ్రస్ లేకుండా పోతారు. దయచేసి గమనించాల్సింది. వాళ్ళని చూసి మనం కూడా అదే పద్ధతిలో పోతూ ఉంటాం. ఆడు పోతాడు, నీవు పోతావు. మర్యాదగా పాటలు పాడుకోసాలు. మాణిక్యమన్నా అంతేనా? అంతే. వాయిద్యాలు లేకపోయినా చింత లేదు. ప్రభు 2 చేతులు ఇచ్చినాడు, పెట్ట 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 కొట్టుకొని సావు. అంతేగాని ఓ ఆర్కెస్ట్రా పెట్టి ఊపి వాళ్ళని అది చేసి ఇది చేసి ఎందుకు వచ్చిన గొడవరా బాబా? దయచేసి గమనించాలి. ఇంకా అక్కోళ్ళకైతే స్పర్శే ఉండదు. కుష్ఠరోగం వాళ్ళకిలాగా స్పర్శ లేనట్టు ముసుగు కూడా ఎగిరిపోయినా తెలియదు వాళ్ళకు. జుట్టు ఎంత పొడుగు ఎరబోసుకొని పిల్ల కాటేరులాగా, కర్ణపిశాచి కూతురులాగా, మనవరాల్లాగా జుట్టు ఎరబోసుకొని బైబిల్ పద్ధతి కాంతన్నా తెలియకపోతే ఎట్లా? ఎందుకు ఇవన్నీ? మా బిడ్డల్ని చూడండి, ముసుగు లేకుండా వారు మందిరంలోకి రారు. జుట్టు విరబోసుకొని కాదు. దేవుని పిల్లలు క్రమం పాటించాలి. పౌలు గారు చెప్తారు, స్త్రీ సంఘంలోకి వచ్చినప్పుడు ముసుగు వేసుకోవాలి, అదే ఆమెకి ఘనత అని చెప్పాడు. అంతేకాని ఆడి ఎవరో టీవీలో చూసి
చర్చిలో వీడి పెండ్లాం కూడా జుట్టెర పోసుకొని పాడుతూ ఉంటుంది. వీడి చెప్పలేడు పెండ్లానికి. ఎందుకో తెలుసా? వీని వీక్నెస్లు చాలా తెలుసా ఆమెకి. ఏమే జుట్టు విరబోసుకొని నువ్వు ముయ్యి, నీ సంగతి నేను ఎత్తినానంటే చర్చి ఖాళీ అయిపోతుంది అంటారు. ఈయన బలహీనతలు ఆడికి తెలుసు, ఆయన బలహీనతలు ఈయనకి తెలుసు. ఇద్దరు బలహీనతలతోనే అక్కడ పనిచేస్తూ ఉంటారు. దయచేసి వినాలి. ఓసారి మనోనికి ఊపు వచ్చేస్తుంది, ఎగురుతూ ఉంటాడు, ఎగురుతూ ఉంటాడు. ఈ మహాతల్లి ఎక్కడో మూల వస్తూ ఉంటుంది. వీడు ఎట్లా చూసినప్పుడు ఆ మూల ఏమని చూస్తాడు, దెబ్బకి పంచర్ అయిన ట్యూబ్ లాగా అయిపోతాడు. దెబ్బకి అయిపోతాడు. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పాలని అర్థం కాక చచ్చిపోతూ ఉంటాడు. తల కిందలు పడి కుడితిలో పడిన బల్లిలాగా తనకలాడి చచ్చిపోతూ ఉంటాడు. ఇప్పటికీ ఈరోజు దేవుడు నడిపించిన ప్రకారంగా మనం ముగించుకొని ప్రార్థన చేసుకుందామంటాడు. అమ్మగారి దర్శనం కలిగే లోపల ప్రసంగం చేసి అమ్మగారు అయ్యగారు ఇంట్లోకి పోతారు అంటే అది ఏం అంత ఎగురుతూ ఉండి ఉన్నట్టుండి తుస్సంటివే అని అమ్మగారు ఏమంటారు తెలుసా? అది వచ్చిందా? ఎవరని నన్ను అడుగుతావు, నా నోటితో చెప్పిస్తావే. అది వచ్చిండే కదా, అందుకే ఎగురుతూ ఉంటివి. నన్ను చూసే లోపల దయచేసి గమనించాల్సింది, మందిరాలలో వాక్యం లేదు, మందిరాలలో దేవుని ఆత్మ లేదు. ఇటువంటి చండాలపు కార్యాలన్నీ కూడా ఉన్నాయి. దయచేసి ఆలోచించాల్సింది, నువ్వు కోట్ వేసుకుంటే, బూట్ వేసుకుంటే, టై కడితే, లేకపోతే తలకాయకి రంగు వేసుకుంటే యేసు ప్రభుకి తెల్దంటరా? నువ్వు తెల్దా? యేసు ప్రభుకే రే రాజశేఖరా, కోట్ వేసుకుంటే నువ్వు నాకు తెలియదు అనుకుంటావారా రే? దయచేసి వినాలి. ఎన్నో మేకప్లు, ఎన్నో బ్యాకప్లు, ఎన్నెన్నో చేస్తూ ఉండారు. అయినా ఒక్కడు రక్షించబడలేదు తమ్ముడా, ఒక్కడు రక్షించబడలేదు. ఒక్కడిని లోకం నుండి బయటికి తీసుకొచ్చి అందరికి నడిపించే పని ఒక్కడు చేయడం లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది తమ్ముడు. దేవదూతలు వారి చేతుల్ని పట్టుకొని బయటికి వచ్చిన ఆ ఘటన మొదటి జామ్. సంఘము దేవునితో సంఘం కలిసి ఉంది. పేతురు అంటున్నాడు, అననీయ ఆ పొలం ఎంతకు అమ్మావు? ఇంతకే ఆ పొలం అమ్మినప్పుడు ఆ సొమ్ము నీదే కదా? ఎందుకు దేవునికి పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్పావని చెప్పాడు. నాకు అబద్ధం చెప్పావని చెప్పలే. సంఘంలో వాక్యం ఉండాలి, సంఘంలో పరిశుద్ధాత్మ ఉండాలి, సంఘంలో యేసు ప్రభు ఉండాలి. ఈ రోజున సంఘంలో వారిని ప్రక్కకు నెట్టి నేనే దేవుడనే వాళ్ళు చాలామంది తయారైపోయినారు.